ఈ వేదనేమిటో మాటలే మోయలేని మౌనం. భయ్యా మంచి కత్తిలాంటి ఐస్ క్రీములు 2 ఇవ్వండి. ఈ మెంటలోడు బ్యాంక్ మేనేజర్ లా ఏడో ఏంటో. అలవేల్ గారు తీసుకోండి. నేనా? మీరేనండి. బైక్ డ్రైవ్ చేస్తే నేను పట్టుకోలేను కదా, తీసుకోండి. ఎంత ఉప్పనో నాలోనా, ఎంత చప్పుడో గుండెలోనా, చెప్పమంటే ఎన్ని తిప్పలో చెప్పలేక తప్పు. ఏంటండి సైలెంట్ కూర్చున్నారు? తినిపించండి. నేనా? నేను కాదు మీరే. ఈ విషయం మా నాన్నకి తెలిసినా ఆయన చూసినా నీకు మామూలుగా ఉండదు. ఏమండి అలవేల్ గారు, మీ మనసులో ఎలాంటి దురుద్దేశం లేనప్పుడు, నా మనసులో ఎలాంటి చెడు ఆలోచన లేనప్పుడు భయం ఎందుకు చెప్పండి? ఏంటండి ఆలోచిస్తున్నారు? తొందరగా తినిపించండి. అలవేల్ గారు ఐస్ క్రీమ్ కరిగిపోతుంది, తొందరగా తినిపించండి ప్లీజ్. ఆహాహాహాహా అద్భుతం. మళ్ళీ అడవేల్ గారు, మీ చేత్తో ఐస్ క్రీమ్ తినిపించుకొని ఇంత అద్భుతంగా మారిపోయింది ఏంటండి బాబు. అందుకే ఓ మహాకవి ఏమన్నాడంటే, అమ్మాయి చేయి తాకితే చెమట బొట్లు ముత్యాలు గాను, సత్తురేకులు స్వర్ణాలు గాను మారిపోతాయి అన్నాడు. ఇది మీరు ఎప్పుడన్నా విన్నారా? నీ పని చెప్తాను. మీరు చేసిన పని వల్ల ఇద్దరం పడ్డాం. వెంటనే బండి ఆపొచ్చు కదా. ఐస్ క్రీమ్ అమ్మాయిలా చెక్కిలి గింతలు పెడుతుంటే కంట్రోల్ చేసుకోలేకపోయాను. తమరికి అలాంటి విషయాలు కూడా తెలుసా? అన్ని విషయాలు పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది ఏంటి. పదండి వెళ్దాం. పదండి. అబ్బా ఛీ, ఇదేంటండి? మరక బ్యాంక్ మేనేజర్ ఇలా వెళ్తే ఎంత పరువు తక్కువగా ఉంటుంది. ఛే, అంతా మీ వల్లే జరిగింది. సారీ. సారీ చెప్తే మరకపోతుందా? మరేం చేస్తే పోతుంది? ఏం చేస్తే పోతుందో నేను చెప్తాను కదా, పదండి. నా మనవరాలి కదూ, ఇలా ఎంతసేపని ఏడుస్తావు? ఊరుకోమ్మా. నన్ను ఓదార్చడం కాదు, వెళ్ళి నీ మనవడితో అమెరికా సంబంధం పద్మావతికి ఇష్టం లేదని చెప్పు. అలా చెప్తే మీ బామ్మకి ఇదే ఆఖరి రోజు అవుతుంది. బామ్మ, అందరినీ ఒకసారి మనసారా చూసి వెళ్ళు. నీకెట ధైర్యం లేదు? జేజన్ కూడా ఎందుకు వెనక్కి లాగుతావు? అది కాదమ్మా, నిప్పని తెలిసిన తర్వాత మనమే వెళ్లి ముట్టుకుంటే తప్పు మనదే అవుతుంది. వాడు నిప్పైతే నేను నీరునే. వాడంటే మీకు భయమేమో, నాకు భయం లేదు. ఇప్పుడే చేస్తానా? బామ్మ, ఏంటే నువ్వు ఆవేశంలో నిర్ణయం తీసుకుంటున్నావు, ఒక్కసారి ఆలోచించు. ఏంటే ఆలోచించేది? పద్మావతి కోసం మీరేం చెయ్యకపోయినా నేను చేస్తానే నా మనవరాలి కోసం. ఇప్పుడే వెళ్ళి అటో ఇటో తేల్చేస్తానా? బామా అమ్మా ఉండు, నువ్వెందుకు ఆపుతావు? వెళ్ళి మాట్లాడి. రే బా ఏంట్రా ఇది? ఇది అట్టుకెళ్ళా మీ లెక్క బా. రావుడా ఏంటా అరుపులో? నేను అరవలేదురా, పిలిచాను. అయి పిలుపుల్లో లేవండి, అరుపుల్లో ఉన్నాయి. నువ్వు నోరు ముయ్యరా ఎదవా. బామ్మగారు బాగా ఆయాసపడిపోతున్నారు బావయ్. ఈ రోజు నువ్వో నేనో తేలిపోవాలంతే. బామ్మ, లోపల నీతో పనుంది. జేజీ నాన్నతో ఏదో మాట్లాడాలనుకుంటుంది, మాట్లాడి అమ్మా. అక్కయ్, పొట్టేలు పున్నంలా ఏదో తేల్చుకుందామని వచ్చారు కదా బామ్మగారు. ఏం తేలుతారో చూద్దాం కానీ ఏ బాగు. లెక్క తేడా వచ్చేటట్టుంది. నన్ను డిస్టర్బ్ చేయకుండా లోపలికి పో. ఒరేయ్, ఇప్పటిదాకా ఒక లెక్క, ఇక మీదట ఇంకో లెక్క. ఏనా బామ్మగారా, మీకు తెలుస్తుందా? మీరు చాలా ఎక్కువ మాట్లాడుతున్నారా? సరే ఏంటో చెప్పు. ఈ ఇంటికి పెద్ద దిక్కైన నాకు ఈ ఇంట్లో గౌరవం విలువలు ఉన్నాయా?
ఏం తక్కువైందని? నీ అంతట నువ్వే అన్ని నిర్ణయాలు తీసుకుంటే అప్పుడు నేను ఉన్నా లేనట్టే. ఒరేయ్, చిన్నప్పుడు నీ చీముడి తీసిన దగ్గర నుంచి నీ పిల్లల చీముడి తీసేదాకా అన్ని నేనే కదరా చేశాను. అయితే ఇప్పుడేమంటావు? జేజీ నువ్వేం చెప్పదలుచుకున్నావో అది చెప్పు. అక్కడికే వస్తున్నాను, ఆ పాయింట్ దగ్గరికే వస్తున్నాను. ఒరేయ్ రాముడా, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదురా. ఈ వయసులో మీకు పెళ్ళండి బాబా. ఒరేయ్, అట్లకాడ ఎర్రగా కాల్చి ఎక్కడ పడితే అక్కడ వాతలు పెడతానే. వద్దులేండి. దొంగ తిరుగుడు లేకుండా విషయం ఏంటో తొందరగా చెప్పు. ఒరేయ్ రాముడు, పద్మావతి అసలే అమాయకురాలు. నువ్వేమో అమెరికా సంబంధం చూసి అంత దూరం పంపిస్తే ఎలారా? పొద్దుంటే వినిందా? ఇప్పుడు చూడు, మీ నాన్న చేతికి ఏది దొరికితే దాంతో కొడతాడు. ఆ సంబంధం నాకు ఇష్టం లేదురా. పద్మావతికి పెళ్లి చేసి అమెరికా పంపించొద్దురా. బామ్మో, చెప్పింది చాలు, ఇంకా వెనక్కి రండి. అక్కయ్, ఈవిడ పైకి పోవాలని ఫిక్స్ అయినట్టున్నారు. ఇంకెనకేం వస్తారులా? జేజీ చెప్పాలనుకున్నది పూర్తి కానివ్వండి. ఒరేయ్ రాముడు, బాగా ఆలోచించరా. కన్న బిడ్డను కంటికి కనిపించినంత దూరంగా పంపించుకుంటావో, కంటికి కనిపించేంత దగ్గరగా ఉంచుకుంటావో బాగా ఆలోచించరా. బామ్మ చెప్పింది నిజమే కదండి. నిర్ణయం తీసుకునే ముందు 4 రకాలుగా ఆలోచించుకుంటే మంచిదే కదా. మౌనంగా ఉన్నావేరా, మాట్లాడు. ఏంటి మాట్లాడేది? బావ ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నాడా? నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోను. అవసరమైతే నీ ఇంటి ముందు నిరాహార దీక్ష చేస్తానా? ఏమండే, బావ ఏ నిర్ణయం తీసుకున్నాడో అడగకుండా తొందరపడతారు ఎందుకు? సంబంధం వద్దనుకున్నాను బామ్మ. ఏంటి? అవును బామ్మ, మీరు విన్నది నిజమే. పంతులు గారు వాళ్ళ గురించి చెప్పినప్పుడు ముందు ఆశపడిన మాట వాస్తవమే గాని తర్వాత బాగా ఆలోచించాక ఆ నిర్ణయం కరెక్ట్ కాదనిపించింది. ఇంతలోనే అంత మార్పు ఏంటండి? అమెరికా సంబంధం అంటే అదృష్టం అనుకునే రోజులు కాదివి. ఏ క్షణాన్ని ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అని తల్లిదండ్రుల గుండెలు బిక్కుబిక్కుమంటూ ఉంటాయి. నా కూతుళ్ల కాలికి ముళ్ళు గుచ్చుకుంటేనే భరించలేను. అలాంటిది వాళ్ళంత దూరంలో ఉండగా ఏ జ్వరం వస్తే నేనెలా వెళ్ళగలను? 4 రోజులకో ఫోను, వారానికో వీడియో కాల్తో నేను సరిపెట్టుకోలేను. నా కూతుళ్ళు నా కంటికి కనిపించేంత దూరంలో, నాన్న అని పిలిస్తే వినిపించేంత దగ్గరలో ఉండాలి. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. పద్మావతి మనసు కుదుట పడింది. ఒరేయ్ రాముడు, ఎంత మంచి నిర్ణయం తీసుకున్నావురా. నా కూతురికి మన బంధువుల్లోనే మంచి సంబంధం చూస్తాను. బంధువుల దాకా ఎందుకురా, పక్కింట్లోనే ఉన్నాడుగా. ఎవరో అదేరా, సుభద్ర కొడుకు వెంకటేశ్వర్లు. వాడసలు బతికే ఉన్నాడా? ఏమిట్రా మాటలు? 14 సంవత్సరాలు దాటింది, వాడి జాడలేదు. రాముళ్ళ అరణ్యవాసానికి వెళ్ళాడో లేకపోతే పైకే పోయాడో? నాన్న, బావ గురించి అలా మాట్లాడకండి. పద్మావతి, ఇంకోసారి వాడిని అలా పిలవద్దు. అలివెల్లా నాన్న పగే నీ పగ అనుకో, అర్థమైందా?
ఇంకోసారి వాడి ప్రస్తావన నా దగ్గర తీసుకురావద్దు. మన బంధువుల్లో అంతకంటే మంచి సంబంధం ఎవరుంటారండి? ఎక్కువ మాట్లాడితే చంపేస్తా. బావ గురించి తెలియని వాళ్ళలాగా ఎందుకలా రెచ్చగొడతారు? నా కూతుళ్ళకి ఎవరినిచ్చి చేయాలో నాకు బాగా తెలుసు. ఇంకెప్పుడు వాళ్ళ గురించి చెప్పకండి. రై చిట్టి, బా లెక్కల పుస్తకాలు పట్టుకుని బయటికి రారా. అలాగే బా. పెళ్లిడికొచ్చిన ఆడపిల్లల మనసుల్లో అనవసరమైన ఆలోచనలు పుట్టించకండి. నేను పెద్దయ్యి ప్రయోజకుడినయ్యి మావయ్య దగ్గరకు వచ్చి మన గురించి మాట్లాడతాను, సరేనా? నా తల్లివి కదూ, ఏడవకమ్మా, నేను తట్టుకోలేను. బావతో నా పెళ్లి జరగకపోతే నేను చచ్చిపోతాను. అంత మాటనకే ఈ చేతుల మీదుగా ఎంతో మంది పెళ్లిళ్లు జరిపించాను. నీ పెళ్లి నువ్వు కోరుకున్న వెంకటేశ్వర్లతోనే జరిపిస్తాను. బామ్మ, నువ్వు అనవసరంగా నా బిడ్డకి ఆశలు కల్పించుకో. నువ్వు ఊరుకోవే. ఈ రెండు కుటుంబాల్ని ఈ పెళ్లితో కలపాలనుకుంటుందేమోనే పాపం. ఇదనుకున్నదే జరుగుతుందేమో. పద్మావతి, నువ్వు ధైర్యంగా ఉండమ్మా. ఉతకండి, మంచిగా నీళ్లు పోయండి. ఉతకండి. ఆ జమీందారుకే ఏలి నాటి శని షరతులు పెట్టిందే, విధి వినుతి కారేసిందే, చేతికి చీపురు ఇచ్చిందే, పోసుకు నూనె ఒడ్డు పెట్టుకుని అడ్డమైన పనులు చేస్తున్నాడు. టైం చూసుకుని మంచి దెబ్బ కొట్టాలి. హలో హలో, ఏంటి? ఏమండి ఆ షర్ట్ అనుకుంటున్నారా ఇంకేమైనా అనుకుంటున్నారా? అలా ఉతుకుతారేంటండి? మరక వదలాలి కదండి. షర్ట్ చిరిగిపోతుందండి. అసలే బ్రాండెడ్ షర్ట్ అది. ఇంట్లో ఇటు వస్తూ అటు కూడా జరపను. అలాంటి నా చేత ఇలాంటి పనులు చేస్తున్నారు. ఎవరు చేసిన తప్పుకు వాళ్లే పనిష్మెంట్ అనిపించక తప్పదు మేడం. ఏదో ల్యాండ్ ఇన్స్పెక్షన్ కోసమని అర్జెంట్ గా బయలుదేరారు. ముందు ఆ పని చూడకుండా ఈ విషయాలన్నీ ఏంటి? మీ వల్లే కదండి లేట్ అయింది. అయితే ఉతకడం అయిపోయింది, పదండి. ఏంటి అయిపోయిందా? ఆ, ఏయ్, ఛీ! అసలు మరకే పూర్తిగా వదలలేదు చూడండి. హా. నువ్వు Hey! Yeah. ఇప్పుడు పూర్తిగా పోయింది, ఓకేనా? ఓకే, షర్ట్ పిండేసి ఎండలో ఆరేయండి. హలో హలో, చెరుకు మిషన్ లో చెరుకు గేడేసి పిండుతున్నట్టు ఏంటండి ఆ పిండటం? కాస్త నెమ్మదిగా పిండండి. అసలే బ్రాండెడ్ షర్ట్ అది. ఏదో ఒక రోజు నిన్ను కూడా ఇలానే పిండేస్తాను. రేపు మనకి పెళ్ళైతే నన్ను కూడా ఇలాగే పిండేస్తావేమో అని భయంగా ఉంది. మేడం కాస్త చూసుకోండి. చూశాను సార్. నేను సబ్మిట్ చేసిన ఫైల్ మీద ఎప్పుడు సైన్ చేస్తారు? నాకు క్లారిటీ కావాలి. మీరు డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నేను సైన్ చేస్తాను. షర్ట్ ఎండే లోపు చెప్పేస్తాను. బండి మీద వెళ్ళేటప్పుడు ఎలాగో ఆ టాపికే కదండి మాట్లాడుకుంటాం. కాసేపు ఇంకేదైనా మాట్లాడుకుందాం. మీకు మాకు మధ్య ఏం మాటలుంటాయి? కలుపుకుంటే బోలెడుంటాయండి. కలుపుకోడాలు రాసుకుని పూసుకోడాలు మాకు తెలీదండి. మీరు ఏదైనా చేయండి,
నాకు మాత్రం కాసేపు ఎంటర్టైన్మెంట్ కావాలి. హ? ఏంటి? ఏండి ఓ పాట పాడండి. నాకు పాటలు రావు. ఆ పోనీ ఓ డైలాగ్ అయినా చెప్పండి. నాకు డైలాగులు కూడా రావు. మరేమొచ్చు? నాకు ఏమీ రావు. హా, అయితే ఓ పని చేద్దాం. ఆ దొరికింది. దీంతో ఏం చేస్తారు? చూడండి మీరే. మనకు కాసేపు టైం పాస్ కావాలి కాబట్టి దా ఒక ఆట ఆడుకుందాం. హ? ఏమాట? చెప్తాగా. ఈ కర్షిప్ మీ కళ్ళకి కడతాను. ఆ రౌండ్ దాటకుండా నేను ఆడతాను. 1 minute లో మీరు నన్ను పట్టుకుంటే నేను అవుట్. అప్పుడు మీ ఫైల్ మీద నేను సంతకం పెడతాను. నా లోన్ కి మీరు చెప్పే వాటికి సంబంధం ఉందా అసలు? మీరు ఇందులో గెలిస్తే మీ లోన్ ప్రాసెస్ చాలా ఈజీగా అయిపోతుందండి. నిజమేనా? వెంకీ మాట ఇచ్చాడంటే తప్పడు. ఆ చూస్తాను. చూసుకుందాం రండి. ఇక్కడికి రండి. హే డోంట్ టచ్ మీ. ఏమండి ఆడేదే టచ్ చేసుకునే ఆట. మీరు డోంట్ టచ్ మీ అంటే ఎలా చెప్పండి? నాకొస్తున్న కోపానికి నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేయాలరా. ఓకే అలివేల్ గారు, యువర్ గేమ్ స్టార్ట్స్ నౌ. పడుకోండి. నేను ఇక్కడ అలివేల్ గారు. అలివేల్ గారు ఇక్కడ ఎక్కడ? ఇక్కడ ఇక్కడ ఇక్కడ. డోంట్ టచ్ మీ అంటావా? ఇప్పుడు చూడవే. ఏ, ఏంటి మీరు చేస్తున్న పని? నేనేం చేశానండి? ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తున్నారేంటి? అయ్యో నేనేం కావాలని చేయలేదండి. అయినా ఆటలో ఇవన్నీ కామన్ అండి. చిన్నప్పుడు ఆ వెంకీగాడు, ఇప్పుడు ఈ వెంకీగాడు నాకు ఇరిటేషన్ తెప్పిస్తున్నారు. మీరు రెడీ కదా? ఓకే స్టార్ట్. ఇక్కడ ఇక్కడ. అవుట్ 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 అవుట్. హలో, ఇంకేం చూస్తున్నారు? మీరు అవుట్ అయ్యారు. ఇచ్చిన మాట ప్రకారం మీరు లోన్ పేపర్స్ మీద సైన్ చేయాల్సిందే. ఏంటి చేసేది? మనం ఎక్కడున్నాం ఒకసారి చూడండి. నన్ను బయటికి తోసేసి అవుట్ అవుట్ అంటే అయిపోతుందా? ఆడవాళ్ళకి ఆప్షన్ ఒకటి నాకు చాలా ఇష్టం. అందుకే మీకు మరో ఛాన్స్ ఇస్తున్నాను. ఏంటది? ఈసారి నేను కళ్ళ గంతలు కట్టుకుంటాను. మీరు నాకు దొరకకుండా తప్పించుకోండి. 1 minute టైం. ఓకే